హాయ్ ఫ్రెండ్స్, కే మీనాక్షి ఛానల్ వాళ్ళు చాలా కష్టం పడుతున్నారు. మీరు వాళ్ళ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ అండ్ లైక్, షేర్, కామెంట్ చేయండి. పుత్రకామేష్టి యజ్ఞ ఫలితంగా అయోధ్యలో శుభకాలం మొదలైంది. కొద్ది నెలల తరువాత 3 రాణులు ప్రసవానికి సిద్ధమయ్యారు. ఆ శిశువు నీలమేఘ శ్యామవర్ణంతో తేజస్సుగా వెలిగాడు. ఆ బాలుడికి రాముడు అని నామకరణం చేశారు. కైకేయీదేవి ఒక కుమారుడిని కనింది. ఆ బాలుడికి భరతుడు అని పేరు పెట్టారు. సుమిత్రదేవి 2 కుమారులను కనింది. వారిని లక్ష్మణుడు మరియు శత్రుఘ్నుడు అని నామకరణం చేశారు. 4 కుమారుల జననంతో అయోధ్య నగరమంతా ఆనందంతో మోగిపోయింది. దేవతలు పుష్పవర్షం కురిపించి ఆనందం వ్యక్తం చేశారు. ఋషులు, మునులు ఆశీర్వాదాలు అందించారు. ప్రజలందరూ పండుగలలా ఉత్సవాలు జరిపారు. దశరథ మహారాజు అపార ఆనందంతో దానధర్మాలు చేశాడు. ఈ విధంగా సూర్యవంశానికి 4 దీపాలు వెలిగాయి. కాలక్రమేణా అయోధ్యలో రాజకుమారులు పెరిగి విద్యలో నైపుణ్యం సాధించారు. శ్రీరాముడు ధర్మం, వినయం, శౌర్యంలో అందరికీ ఆదర్శంగా నిలిచాడు. లక్ష్మణుడు అన్నకు నిత్య సేవలో అంకిత భావంతో ఉండేవాడు. ఒకరోజు విశ్వామిత్ర మహర్షి అయోధ్యకు వచ్చాడు. మహర్షి ముఖంలో తీవ్రమైన ఆందోళన స్పష్టంగా కనిపించింది. మహారాజా, నేను ఒక ముఖ్యమైన కార్యంతో వచ్చాను. రాక్షసులు నా యజ్ఞాన్ని భంగం చేస్తున్నారు. ట్రాన్స్క్రిప్షన్. రాక్షసుల కారణంగా యజ్ఞం పూర్తి కావడం లేదని వేదన వ్యక్తం చేశాడు. దశరథుడు మొదట తన కుమారుడిని పంపేందుకు సంకోచించాడు. కాని విశ్వామిత్రుడు రాముడి శక్తిపై అపార నమ్మకం చూపించాడు. చివరికి దశరథుడు అంగీకరించాడు. శ్రీరాముడు లక్ష్మణుడితో కలిసి విశ్వామిత్రునితో బయలుదేరాడు. ఈ విధంగా రాముని ధర్మయాత్ర ప్రారంభమైంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మంచి వీడియోల కోసం #కే మీనాక్షి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియోల అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ నొక్కండి.